హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. రికవరీ ఏజెంట్లు హరాస్మెంట్ చేస్తే ఓకే, సో దాన్ని ఏ విధంగా ఫేస్ చేయాలి, సో దాన్ని ఏ విధంగా కౌంటర్ చేయాలి అని చెప్పేసి, సో హరాస్మెంట్ని కూడా ఏ విధంగా ఎంజాయ్మెంట్గా కన్వర్ట్ చేయాలి అని చెప్పేసి ఈ వీడియోలో చూస్తారు మీరు. సో చాలామంది ఇనిషియల్గా లోన్ డిఫాల్ట్ అయినప్పుడు సో వీళ్ళు పెట్టే హరాస్మెంట్కి చాలా మెంటల్ ప్రెజర్ తీసుకుంటారు. సో ఆ విధంగా ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. సో బ్యాంక్తో ప్రాపర్గా కమ్యూనికేషన్ అవ్వండి, పేమెంట్ ఎప్పుడు చేస్తారో. బట్ ఈ యొక్క రికవరీ ఏజెంట్లు హరాస్మెంట్ గురి చేసినప్పుడు, హరాస్మెంట్ చేయడానికి ట్రై చేసినప్పుడు సో నేను ఏ విధంగా రెస్పాండ్ అయ్యాను ఈ వీడియోలో మీరు చూడొచ్చు. సో వీడియో చివరి వరకు చూడండి. సరే కానీ ఈ బిజినెస్ క్లాస్ ఏంటో తర్వాత మాట్లాడతారు. ఆ బిజినెస్ గురించి స్టార్ట్ చేద్దరు. చెప్పండి మేడం. అంటే నేను 10 మంది అమ్మాయిలు పేర్లు ఇస్తే వాళ్ళకి వెతికి పడుగురు మొగోళ్ళని, కానీ ఫస్ట్ ఇది చేయండి సార్, క్లియర్ చేయండి. పేమెంట్ వింటేజ్ వల్ల వేసుకుంటా, మీరు ఏం చేసినా వేసుకోండి. మీరు వింటేజ్ లో ఇంకోటి లేదు సార్, పేమెంట్ చేయండి. చెప్తున్నా మేడం, రాణి గారి దగ్గర క్లోజ్, జీవితంలో క్లోజ్ కాదు. ఓకేనా, మీరు తల కిందిలో కాలు మీద చేస్తే కేసు క్లోజ్ కాదు, డిస్ప్యూట్ చేసి. మీరు ఆ కాలు పక్కకి తల పక్కకు పెట్టినా కూడా నేను వదలను సార్. పట్టుకోండి మేడం, వదలకండి. మీరు కూడా చేయండి మరి, అదేదో కాలు కింద పెట్టి తల కింద పెట్టి అంటున్నారు కదా, మీరేం చేయాలి ఇప్పుడు మీ అవసరం కదా మేడం, ట్రై చేయండి. మీరు యూ గాట్ ఇట్ రైట్ మేడం. ఐ నెవర్ సీన్ లైక్ నో లేడీ లైక్ యూ. You are iron lady. Thank you, sir. Thank you for your compliment. Yes, sir. You are looking like iron lady. Yeah, I always agree that. You are not common lady. You are iron lady. Yeah, thank you, sir. ఇంకేం చెప్పండి సంగతులు. ఎన్ని పోటీ సంగతులు ఏం సార్, పేమెంట్ చేయండి, ఓపెన్ చేయండి, క్రెడిట్ ఓపెన్ చేసి పేమెంట్ చేయండి. క్రెడిట్ బిల్ ఓపెన్ చేసినా డబ్బులు అకౌంట్ లో లేదు మేడం. ఏం సార్? లీగల్ నోటీస్ పంపండి వస్తా. డిమాండ్ నోటీసు, రీకాల్ నోటీసు, ఆర్బిట్రేషన్ నోటీసు, కన్సలేషన్ నోటీసు, ఇంకేమంటారు చెప్పండి. రాసుకోండి లిస్ట్, ఇంకా ఎన్ని ఉన్నాయండి. ఎన్ని పంపండి మేడం. అడ్వకేట్ ద్వారా మై అడ్వకేట్ విల్ రిప్రజెంట్ బిహాఫ్ ఆఫ్ మీ. అయ్యో, అందుకే లైన్ లెక్క తీసుకోవాలంటే తీసుకోలేకపోతున్నారు. నేనేం చెప్తున్నా అంటే 50,000 మొత్తం అడ్వకేట్ ఇస్తా. తీసుకునేవాళ్ళు సార్. మేడం నేను ఏం చెప్తున్నా అంటే 50,000 ఉన్నాయా, 50,000 అడ్వకేట్ ఇస్తా మేడం. లైన్ లెక్క తీసుకునేవాళ్ళు. నేను నా ఇంటెన్షన్ డ్యామేజ్ అయిపోయింది మేడం, నేను పేమెంట్ చేయ మేడం. చెప్పండి ఇప్పుడు. ఇంతకీ ఇంటెన్షన్ యాడుందో కొంచెం చూపెడతారా సార్? ఇంటెన్షన్ ఏముంటుంది అంటే కొన్ని ఇది ఆన్ గ్రౌండ్ లో చూపెట్టాలి మేడం, ఆన్లైన్ లో చూపెట్టద్దు. ఇది ఆన్ గ్రౌండ్ లో చూపెట్టాలి, ఆన్లైన్ లో చూపెట్టద్దు ఇంటెన్షన్ లో. మరి మాకు కనిపించట్లేదు మీ ఇంటెన్షన్. రండి మేడం, గ్రౌండ్ లో చూపిస్తాను. దాన్ని కొంచెం అతికిచ్చే వాళ్ళము. గ్రౌండ్ లో వస్తే చూపిస్తాను మేడం, ఆన్ గ్రౌండ్ లోకి రండి. అప్పుడు కనిపించేస్తుంది ఇంటెన్షన్. మేడం, దేర్ ఆర్ థింగ్స్ విచ్ హ్యాస్ టు బి షోన్ 1-to-1 కమ్యూనికేషన్. ఎంత? దేర్ ఆర్ థింగ్స్ విచ్ హ్యాస్ టు బి షోన్ 1-to-1. మిగిలినప్పుడు కనిపిస్తూ ఉంటారు. ఇంకా మరి ఇప్పుడు 1-to-1 కదా సార్ జరుగుతుంది. 1-to-1 మరి ఎందుకు కనిపించట్లేదు? 1-to-1 ఆన్ గ్రౌండ్ మేడం, ఆన్లైన్ కాదు, ఆన్ కాల్ కాదు. అప్పుడు అన్ని ఆన్లైన్ కదా, ఎందుకు మీ ఇంటెన్షన్ ఆన్లైన్ కాలేదా? కాలేదు మేడం. ఎందుకు ఇంత ఇంకా అప్డేట్ కాకుండా ఓడిపోయినారు మీరు? ఎందుకు మీ ఎంత డేట్ ఎంత ఎగ్జాక్ట్ 12 కదా. ఏదో సార్ మీకు తెలియాలా, మాకు అవి కూడా గుర్తులేదు. మీ గ్రహాలు బాగాలేనట్టున్నాయి మేడం, పోయి నాకేసి పట్టుకున్నారు మీరు. గ్రహాలు మాకు లేదో మీకు లేదో అర్థం కాలేదు సార్. అదే మాకు బాగానే ఉన్నాయి కానీ మీ గ్రహాలు బాగాలేనట్టున్నాయి, నాకేసి వచ్చింది. మాకు బాగుంటే పేమెంట్ చేయండి సార్, మాకు బాగాలేదు కదా మేము రిసీవ్ చేసుకుంటాం పేమెంట్. బాగుంటే కదా, బాగుంటే పేమెంట్ ఎలా అవుతుంది మేడం? బాగాలేకపోతే పేమెంట్ అవుతుంది సార్. బాగుంటేనే గ్రహాలు బాగుంటేనే సార్ ముందరకు లైఫ్ నడిచేది. గ్రహాలు మేడం, బాగలేకపోతే పేమెంట్ బయటకు వెళ్ళిపోయేది కదా. అవునా? నేను అదే చెప్తున్నాను సార్, మీ దగ్గర ఉంది కదా ఇప్పుడు కట్టేయండి అని. పేమెంట్ అకౌంట్ లో 50,000 ఉన్నాయి మేడం, పేమెంట్ కట్టను ఇంటెన్షన్ విత్ అని చెప్పాను కదా, తీసుకోండి. అకౌంట్ లో 50,000 ఉన్నాయి మేడం, మీరు కట్ చేసుకోండి. బాపురే, డబ్బులు పెట్టుకోవాలరా సార్? ఐడబ్ల్యూటీసీ మేడం, ఇష్యూ విత్ టెలికాలర్ కదా, అందుకే కట్టట్లేదు. ఇంకా సార్ చెప్పండి మేడం, మీరే చెప్పాలి ఏం సంగతులు. ఇంకా పేమెంట్ చేయండి సార్, ఓపెన్ చేయండి. పేమెంట్ లేదు మేడం, ఇప్పుడే చెప్పారు కదా 50,000 ఉందని. చెయ్యని చెప్తున్నాను మేడం, పేమెంట్ చెయ్యని చెప్తున్నా సార్. అది అబద్ధమా? పేమెంట్ చెయ్యని చెప్తున్నా మేడం. అవుతుంది సార్, ఎందుకు అవ్వదు? అవుతుంది సార్, 50,000 అకౌంట్ లో పెట్టుకున్నారు కదా. మరి లేదా? అవును మేడం, చెయ్యను మేడం, పేమెంట్ చెయ్యాలి. ఒకసారి లేదు మేడం, ఇష్యూ విత్ వెళ్ళిపోవాలని చెప్పాను కదా, రాణి గారు నాకు అపోలజీ చెప్పాలి, సారీ చెప్పాలి, అప్పుడు పేమెంట్ చేస్తా. ఇష్యూ విత్ కస్టమర్. అవును మేడం, అనాలి మరి. పేమెంట్ అవ్వాలి కంపల్సరీగా. కంపల్సరీగా పేమెంట్
అవ్వలేదు సార్. అరే చేయండి మేడం పేమెంట్, ట్రై చేయండి చెప్తాను కదా, ట్రై చేయండి ఏం ట్రై చేయాలి సార్? ట్రై యువర్ బెస్ట్ మేడం టు గెట్ రికవర్ ద మనీ. అవుతుంది సార్. మీరు క్లియర్ చేయండి. 50,000 అకౌంట్ లో పెట్టుకోమన్నారు కదా, అది ఉండేది నిజమైతే మీరు చేసేస్తారు సార్. లేదు అంటే మేడం పేమెంట్ చేస్తున్నా మొహం మీద చెప్పేస్తున్నా చెయ్యని చెప్పేసి రమ్మని చెప్పి చెప్తున్నాను సార్. మొహం మీద అడుగుతున్నాను సార్. పేమెంట్ ఇష్యూ విత్ టెలిగ్రామ్ నాపై అరిసింది మేడం. కస్టమర్ ఇస్ నాట్ ఏ గుడ్ పర్సన్. నేను కూడా చెప్తున్నాను కదా. గుడ్ పర్సన్ ఇందాకేమన్నా గుడ్ పర్సన్ ఏమన్నారు? గుడ్ పర్సన్ కాదు మీరు కూడా. గుడ్ పర్సన్ అంటే ఇంత ఆర్గ్యుమెంట్ చేయరు. ఒక అందుకే సార్ ఏమంటే మాట్లాడుతున్నారు. అవును మేడం మీరు మాట్లాడుతున్నారు ఎంత మేము ఎందుకు సార్ మాట్లాడుతాం పర్సనల్? మాకు అవసరమే లేదు సార్ మీ పర్సనల్. ఎందుకు అరవకూడదు? నేను అరుస్తాను మేడం. ఎంత అరుస్తావు చూద్దాం, ఎంత అరుస్తావో చూద్దాం మేడం. నరవండి ఎంత అరుస్తావో చూద్దాం. అరుస్తున్నారు మీరు. మిమ్మల్ని అరిపిద్దామని అరుస్తున్నాను మేడం. అదే బాగాలేదనుకుంటాను నేను. ఎందుకు అరుస్తున్నారు మీరు ఇప్పుడు? చెప్పండి మేడం, మీరే చెప్పండి ఎందుకు అరుస్తున్నాను చెప్పండి. మీరే కదా అరవమని అనుకుంటున్నారు. మరి అర్థమైనా మనం నడుతున్నాం. ఇంకా మంచిగా మాట్లాడినప్పుడు మేము మంచిగా మాట్లాడతాం. మీరు కస్టమర్ పేమెంట్ అవసరం కదా, చూద్దాం ట్రై చేయాలి. ఎంత అరుస్తావు చూద్దాం. అరవకుండా ఉండిపోతే ఏమైనా పేమెంట్ చేసేస్తారా? మా మనీ మేము డిమాండ్ చేయకుండా నాకు సారీ చెప్తే పేమెంట్ చేస్తా. అవునా? మీ దగ్గర అంతే ఉంటే అసలు నా దగ్గర సారీ కోసం అడుక్కోవచ్చు. ఇప్పుడు సారీ చెప్తే పేమెంట్ అవుతుంది మేడం, లేదు కాదు ఇష్టం. ప్రామిస్ గా చెప్తున్నాను సార్, మీ దగ్గర డబ్బులే ఉంటే నా దగ్గర సారీ కోసం అడుక్కోరు మీరు. అవును సార్, నేను కూడా అదే అడుగుతున్నాను. ఎంత హర్ట్ చేసినా ఎంత డౌన్ చేసి మాట్లాడినా పేమెంట్ రాదు మేడం. నేనేం చేయలేదు సార్, మీరు అవుతున్నారు దాన్ని. చెప్పండి మేడం. అదే మీ పర్సనల్ గా మీరే తీసుకుంటున్నారు సార్, నేను కాదు. అవునా? ఇంకా మేడం ఎన్ని కేసులు అయిపోయాయి మేడం మార్నింగ్ నుంచి? ఎన్నో అయినా లేదు సార్. మీ పోర్టుపోలియో ఎన్ని కేసులు రెండు ఇవ్వండి, రికవర్ చేసి పెడతాను. ఖాళీగా ఉన్నా మేడం. మేము అంత అవసరం పెట్టుకోం సార్ ఎవరికో. ఖాళీగా ఉన్నా మేడం, కొద్దిగా జాబ్ ఇవ్వండి మేడం. వెళ్ళండి సార్, ఎక్కడో చోట మీకు సంబంధించిన వాటికి వెళ్ళి అడిగితే ఇస్తారు. ఇలాంటి చోట ఎవరు? అవునా? సరే మేడం. ఏం మేడం వాయిస్ డౌన్ అయిపోయింది అట్లా? ఇప్పుడు మీరు కూల్ గా మాట్లాడారు, నేను కూల్ గా మాట్లాడాను. నేను వాయిస్ రైజ్ చేస్తాను. అమ్మా భయపడుతుంది మేడం. భయపడండి, దానికేముంది. అంతేనా? భయపెట్టండి మరి, ఇంకొద్దిగా భయపెట్టండి. మీరే కదా అంటున్నారు భయం వేస్తుందని. నేనేం భయపెట్టలేదు మిమ్మల్ని. ఇంకొద్దిగా భయపెట్టండి మేడం, ఇంకొద్దిగా. ఏంటి సార్? ఇంకొద్దిగా భయపెట్టండి మేడం. భయపడాలనిపిస్తున్నారు మీ దగ్గర, భయపడాలనిపిస్తుంది ఎందుకు నాకు. పేమెంట్ చేయ మేడం చెప్తున్నాను కదా, ఏం చేస్తారు చెప్పండి. చేస్తాను సార్, ఎక్కడికి వెళ్తారు చేయకుండా అందరూ. సరే మేడం, ఇక్కడే ఉన్నాను, రండి పంపండి, ఎగ్జిక్యూటివ్ పంపండి. ఓకే, పంపిస్తే కట్టేస్తారు. ఇద్దరు బౌన్సర్ రావాలి, ఇద్దరు ఒక కారు. ఓకే, మొత్తం ఊర్లో మొత్తం తెలవాలి మేడం. నేను పేమెంట్ ఇస్తాను. నేను ఏమంటానంటే పేమెంట్ మిస్ అయిందని చెప్పేసి అందరు తెలవాలి కదా మా ఊర్లో. కొద్దిగా మీ వల్ల నాకు అడ్వర్టైజ్మెంట్ అవుతుంది మేడం మా ఊర్లో. పంపండి. అదే సార్, అది టైం వేస్ట్ ఉంటున్నా. సరే మేడం, చెప్పండి ఏం చేయాలి చెప్పండి. పేమెంట్ చేయండి. చేయండి మేడం. పేమెంట్ అవుతుంది సార్, ఎందుకు అవుతే చేయించుకోండి మేడం. అవుతే చేసుకోండి కదా. అదే కదా చెప్తున్నాను సార్, ఇప్పుడు అడుగుతున్నాను కదా చేయమని. చేయండి చెయ్యని చెప్పాను కదా మేడం. చేస్తారు సార్, ఎక్కడికి వెళ్తారు లేదు సార్. ఇంకా చెప్పండి మేడం. పేమెంట్ చేయండి. పేమెంట్ ఆర్టీపీ మేడం. ఏంటి? ఆర్టీపీ. ఓకే, ఆర్టీపీ అండ్ ఐడబ్ల్యూడి. నేను కూడా చెప్తా ఎన్పిఏ అని మళ్ళీ. బాగా నీకు తెలిసింది కొద్దిగానే మేడం. ఎన్పిఏను ఎన్పిఏ తెలుసు కదలే, ఇన్ని తెలిసిన వాళ్ళకి సబ్ తెలియకున్నారు కానీ అన్ని తెలుస్తాయి మేడం. ఆర్టీపీ పేమెంట్ ఆర్టీపీ మేడం రాదు మేడం. ఇంకో కేసు వర్క్ చేసుకోండి. అకౌంట్ కూడా ఎన్పిఏ సార్. అవును మేడం, ఎన్పిఏ ట్యాగ్ కానీ రైట్ కానీ అప్పుడు సెటిల్మెంట్ చేస్తా. ఇప్పుడే అయిపోయింది సార్, చేసేసేయండి, ఓపెన్ చేయండి. చేయ మేడం, పేమెంట్ చేయ. ఎందుకు చేయరు? ఉంటాయి కదండి సార్ చేయడానికి, ఊరికే టైం వేస్ట్ చేస్తూ కూర్చున్నారు మీరు. ఆర్టీపీ మేడం పేమెంట్. అదే సార్, అకౌంట్ లో 50,000 ఉందని ఊరికే చెప్తున్నారు. అకౌంట్ లో 10 లక్షలు ఉన్న పేమెంట్ చేయ మేడం. నా ఇంటెన్షన్ డ్యామేజ్ అయిపోయింది చెప్పాను కదా. లేదు సార్, మీ దగ్గరకు వస్తే చెప్పారు మీరు ఏమని, మేడం నా దగ్గర రూపాయి లేదు అనేసి. మరి అప్పుడే అరేంజ్ చేయండి. ఇవ్వండి 10,000 ఇవ్వండి, కట్టేస్తారు. అరేంజ్ చేయండి. ఫండింగ్ చేయండి మీరు. అదే సార్, ఆల్రెడీ మేము ఇచ్చిన ఫండింగ్
అయితేనే సార్ మీరు తీసుకొని ఫండింగ్ మేడం, దేశానికి రాని మీరు అందరికి రాని తెలియాలి మీరు. మేము చేసిన ఫండింగే. కట్ అయ్యేదా మళ్ళీ ఇస్తాం. రాణి గారు మీరు ఫండింగ్ ఇవ్వాలి నాకు. అవును సార్, ఫండింగ్ ఆల్రెడీ ఇచ్చేస్తాం సార్. ప్రతి నుంచి మేము ఫండింగ్ ఇచ్చేస్తాం కదా, ఇప్పుడు మీరు కట్ అయినా మళ్ళీ ఇస్తాం. లేదు మేడం, ఇప్పుడు మళ్ళీ ఈఎంఐ ఫండింగ్ చేయండి, ఒక ఈఎంఐ ఫండింగ్ చేయండి, ఎన్పీ ఇవ్వడం మళ్ళీ లేదంటే ఎన్పీ అయిపోతుంది. కట్టే ఇస్తాం సార్, లేకపోతే ఇవ్వం. మీ ఇష్టం మేడం, ఎన్పీ అయిపోతుంది, మీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది కేసు. మీరు ఫస్ట్ పేమెంట్ చేయండి. ట్రై చేయండి మేడం, చెప్తారు కదా నాతో పేమెంట్ చేస్తాను చెప్తారు కదా, పేమెంట్ చేయించండి నాతోటి. మీకున్న మొత్తం ఎక్స్పీరియన్స్ యూజ్ చేయండి, పేమెంట్ మొత్తం చేస్తున్నారు సార్ కూర్చొని. పని లేదన్నారు కదా, దానివల్ల మోస్ట్లీ మీరు ఇలా ఆడుకుంటున్నారు. అవునవును. నేను యాక్చువల్గా ఏం చేస్తానంటే, మనకు ఇప్పుడు గాల్లో ఫ్లైట్లు వెళ్తాయి కదా మేడం. మనకి కాదు సార్, నాకు అని చెప్పండి, మనకి కాదు. చెప్పండి, బాగోదు. ఓకే సరే మేడం, ఇప్పుడు ఆకాశంలో ఫ్లైట్లు వెళ్తాయి కదా, కొన్నిసార్లు చేస్తుంటారా? అదే లేదు మేడం, అవి ఎగిరినప్పుడు కొన్నిసార్లు సిగ్నల్ మిస్ అవుతాయి అనమాట. సిగ్నల్ పంపిస్తాయి ఎందుకండి, మళ్ళీ ఏంటంటే ఎన్ని ఫ్లైట్స్ అయినా కౌంట్ చేస్తాను నేను. ఎన్ని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎన్ని ఫ్లైట్స్ వెళ్ళినాయి ఇక్కడ రూట్ కెన్స్ అని చెప్పేసి కౌంట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తా, ఏవియేషన్ వాళ్ళకి. అవునా, సరే. ఇది ఫుల్ టైం జాబ్ మేడం, పార్ట్ టైం చాలా ఇంకా వేరే చేస్తాను అనమాట. పార్ట్ టైం వచ్చి ఒక పర్సన్ నేను చెప్పానంటే చెప్తాను, ఇష్టం మరి. చెప్పండి. చెప్పనా? చెప్పండి. ఏమనుకోరు కదా? ఏమనుకోండి సార్, చెప్పండి. ఇదేగా మేడం. హలో చెప్పండి. మీరు మళ్ళీ హట్ అవుతుంది మేడం. చెప్పండి సార్, నా పర్సనల్ గా తీసుకుంటాను. అన్ని విషయాలు నేను తీసుకుంటాను, ఎందుకంటే ఎవరెవరో మాట్లాడేవన్నీ మేము పర్సనల్ గా తీసుకుంటే ఇక్కడ వర్క్ చేయలేము మేడం. చెప్పనా? చెప్పండి సార్, ఏం లేదా? చెప్పేస్తున్నా మరి చెప్పండి చూద్దాం. చెప్పేస్తున్నా. యాక్చువల్ గా నేను దాని ఏమంటారు మేడం, మన దాని ఏమంటారు ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు మేడం. హలో, చందమామ పైన మొన్న ఒక రాకెట్ వెళ్ళింది కదా, మన దాని మిషన్ పేరు గుర్తు రావట్లేదు ఎగ్జాక్ట్ మేడం, గుర్తున్నది ఐడియా ఉందా? అపోలో కాదు, చెప్తా. అపోలో పైన మూన్ పైనకి ఒక మిషన్ వెళ్ళింది మేడం. అది వెళ్ళినప్పుడు ఏమైందంటే అక్కడ ఏ మినరల్స్ ఉన్నాయో అది మొత్తం ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. మినరల్స్ ఉన్నాయా లేదంటే వేరే ఏమన్నా ఫైండ్ అవుట్ చేస్తుంది. చేసిన తర్వాత రిపోర్ట్ కిందికి వస్తుంది కదా. ఓకే, సో ఆ రిపోర్ట్ లో ఏంటంటే అక్కడ కొన్ని రిపోర్ట్ ప్రకారం ఒక ప్లేస్ లో 100 స్క్వేర్ యార్డ్స్ లో కూడా చాలా మంచి ఏరియా ఉంది అనమాట. ఏది మన ల్యాండ్. సో నిజంగా చెప్పాలంటే ఇన్ఫాక్ట్ ఇట్ ఇస్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 100 స్క్వేర్ యార్డ్స్ ఇక్కడ 100 కోట్లు ఉంటే అక్కడ 1000 కోట్లు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మా ఇస్రో చైర్మన్ గారు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చెప్పారంటే నాకు, సోమనాథ్ గారు. ఓకే, కొద్దిగా ఉంది మేడం, మీ అంత కాకుండా కొద్దిగా నాలెడ్జ్ ఉంది మేడం, ఏమనుకోకండి. కొన్ని మిస్టేక్స్ క్షమించండి మేడం ప్లీజ్, ఏమనుకోకండి. ఏంటంటే నాకు సజెస్ట్ చేశాడు అనమాట, నువ్వు ఇక్కడ ఫ్లాట్ ఇక్కడ క్రెడిట్ బిల్ లోన్ తీసుకొని ఇక్కడ పైన ఇన్వెస్ట్ చేస్తే నీకు చాలా ఇన్కమ్ ఉంటుందని చెప్పాడు. నేను అప్పుడు ఏం చేశాను, దీంట్లో 50,000 కొన్ని యాప్స్ తీసుకొని ఒక 100 స్క్వేర్ యార్డ్స్ ఫ్లాట్ అనేది మన ఫ్లాట్ వచ్చేసి 3 పైన తీసుకున్నాం మేడం. క్రెడిట్ బిల్ 50,000 తీసుకున్నారా మేడం? మొత్తం పెండింగ్ ఉంది మేడం అంత అమౌంట్. తీసుకొని ఈ అమౌంట్ వచ్చేసి ఏం చేశానంటే దాంట్లో పెట్టాను నేను. దీంట్లో 3 పైన ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశాను మేడం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ 3 పైనకి వెళ్ళామంటే 2 years పడతాను చెప్పారు వాళ్ళు. సో 2 years తర్వాత నేను వెళ్ళి ఆ ఫ్లాట్ సెల్లింగ్ చేసిన తర్వాత మాత్రమే నేను అమ్మగలుగుతాను మేడం. ఏమనుకోకండి దయచేసి ఆ ఫ్లాట్ మీద. అదొకటి మేడం, అదొకటి మేడం. 3 పైన మైనింగ్ చేస్తాను. ఓకే, దాని తర్వాత నేను ఐ కనెక్టెడ్ విత్ ఎలన్ మస్క్ అనమాట. మార్స్ పైన నెక్స్ట్ 2030లో ఒక ప్రాజెక్ట్ ఉంది మేడం అక్కడికి. ప్రాజెక్ట్ లో ఏంటంటే మన భూమి పైకి నుంచి ఒక పెద్ద రాకెట్ పట్టుకెళ్ళిపోయి వాళ్ళకి అందరూ ల్యాండ్ చేయాలి. ఏం సార్? హలో హలో, చెప్పండి సార్. సార్, హూ ఇస్ స్పీకింగ్ సార్? హూ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ గ్రేట్ స్టోరీ? I am agent. Agent, what's your name, sir? Can I know your name, sir? My name is Your name? Ravi Prasad. Ravi Prasad, you got a good name, sir. Wonderful name. Thank you, sir. Thank you for your appreciation. Here our DSP sir will speak with you. Please talk with you. Give TL. చెప్పండి సార్. చెప్పండి మేడం, ఎవరికో ఇచ్చారు?
నేను లేదు సార్, చెప్పండి. ఎవరో మధ్యలో ఫోన్ తీసుకున్నారు మేడం, రవి ప్రసాద్ చెప్పారు. ఇక్కడ లైన్ లో ఉంటది కదా, కాబట్టి వాళ్ళు తీసుకున్నారు కానీ. చెప్పండి. చెప్పండి మేడం, ఎట్లా కొలిక్స్ బాగున్నారా అందరూ? అందరు బాగుంటారు కానీ మీరు పేమెంట్ చేయండి. చెప్తా, ఇందాక స్టోరీ మధ్యలో అయితే చెప్తా, ప్లీజ్ ఏమనుకోరు కదా. చాలండి సార్, మీ స్టోరీ వినేసాను. మంచిగా జాబులు చేస్తున్నారు కాబట్టి మీకు 10 లక్షలు ఉంది అకౌంట్ లో. చేయండి, పేమెంట్ చేయండి సార్, పేమెంట్ చేయండి. ఓపెన్ చేయండి క్రెడిట్ యాప్, ఓపెన్ చేయండి, క్రెడిట్ యాప్ ఓపెన్ చేయండి. అవునా, పేమెంట్ కష్టం మేడం. చేయండి, యాప్ ఓపెన్ చేయండి సార్. హోమ్ మిషన్ మెసేజ్ పెట్టారు కదా, పంపండి. హోమ్ మిషన్ పంపండి. ఏంటి సార్? హోమ్ మిషన్ మెసేజ్ పెట్టారు కదా క్రెడిట్ మీ వాళ్ళు, పంపండి. టెలికాల్స్ పంపండి. ఆన్ గ్రౌండ్ ఇస్తా పేమెంట్. కానీ అండి సార్, ఓపెన్ చేయండి. ఆన్ గ్రౌండ్ లో ఇస్తా పేమెంట్. ఆన్ గ్రౌండ్ లో మాకు అవన్నీ అవసరం లేదు సార్, మీరు క్రెడిట్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన డబ్బులు ఉన్నా ఏం చెప్పాను కదా మేడం. 50,000 ఉంది కదండి సార్, మనకేం తక్కువ. 3 మీద ఫ్లాట్ ఉంది, ఫ్లైట్స్ గాల్లో పోయే ఫ్లైట్స్ లెక్కేస్తే శాలరీ వస్తుంది. ఇన్నందుకు మనకేం సార్, మనకే లెక్క అవన్నీ. నేను హట్ అయ్యా మేడం, రాణి గారి వల్ల హట్ అయ్యాను. నేను కూడా హట్ అయ్యాను సార్, కస్టమర్ యాజ్ ఏ కస్టమర్ వల్ల. 2 days లో అరేంజ్ చేసి క్లియర్ చేయండి. టైం 2 days అప్డేట్ చేసి నేను ఇస్తాను. 2 days కాదు, పేమెంట్ ఆర్టీపీ అని చెప్పాను కదా, రాణి గారు రావాలి. ఆర్టీపీని అది మీ డబ్బులకు అప్లికేబుల్ గానీ అలాంటి మాటలు వదిలేసి మీరు అరేంజ్ చేయండి. సరే తీయండి మేడం, ట్రై చేయండి. ఇది 2 days అప్డేట్ చేసి పెట్టు. 2 days కాదు, రాణి గారు రావాలి, పేమెంట్ తీసుకోవాలి. రాణి గారు రావాలి, పేమెంట్ తీసుకోవాలి. ఏం ప్రాబ్లం లేదు సార్, మీరు అరేంజ్ చేయండి. రాణి గారు రావాలి, పేమెంట్. సో చూశారు కదా ఫ్రెండ్స్. సో చాలాసేపు మాట్లాడిన తర్వాత మేడం గారికి అర్థమైందనమాట, ఇక్కడ పేమెంట్ రాదని చెప్పేసి. సో కాల్ కడిసి వెళ్ళిపోయింది. సో కాబట్టి ఇలాంటి ముదురు రికవరీ ఏజెంట్ తగిలినా కానీ ఓకే ఏం భయపడకండి. ఎందుకంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ పోయి వీళ్ళు క్వశ్చన్ చేయడానికి, కస్టమర్ని ఫోర్స్ చేయడానికి వీళ్ళకి ఎలాంటి రైట్ లేదండి. ఓకే, ఆర్బీఐ గైడ్లైన్స్ ఈ విధంగా రికవరీని అలో చేయవు. ఓకేనా, కస్టమర్స్ తోటి సాఫ్ట్ వాయిస్తో మాట్లాడాలి. ఓకేనా, పేమెంట్ అప్డేట్ చేసుకోవాలి. సో అది మాత్రమే రికవరీ ఏజెంట్ల పని. అది వదిలేసి వీరు వీళ్ళ యొక్క ఇన్సెంటివ్స్ కోసం, వీళ్ళ యొక్క కమిషన్స్ కోసం కస్టమర్స్ని ఈ విధంగా ఫోర్స్ చేసి అరేంజ్మెంట్ చేస్తారు. సో ఆ విధంగా అరేంజ్మెంట్ చేయడానికి ట్రై చేసినప్పుడు సో మీరు ఈ యొక్క ట్రిక్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో పేమెంట్ ఉంటే పేమెంట్ చేసేయండి. సో కావాల్సి మాత్రం డిఫాల్ట్ చేయకండి. సో ఈ విధంగా ఎవరైనా అరేంజ్మెంట్ గురించి ట్రై చేస్తే సో దాన్ని ప్రాపర్గా కౌంటర్ చేయండి. సో వీడియోస్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.